డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. మనీ మంత్ర 577వ ఎపిసోడ్. మరి ఈరోజు ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి సంబంధించి ఏ టిప్స్ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా వేటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు. అండ్ దాంతోపాటు చాలా సందర్భాల్లో కొన్ని అవాయిడ్ చేయాలి, ఈ లక్షణాలు ఉండకూడదని మీరు చెప్తారు. కాబట్టి మరి ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు? నేను ఒక ఎక్సలెంట్ ఇన్సిడెంట్ చెప్తాను. ఇది వినడానికి కొద్దిగా గుండె దట్టవ చేసుకోవాలి, ఓకేనా? గుండె దిట్టవ చేసుకోవాలి, ఎందుకంటే నేను దగ్గర ఉండి దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను. మా పక్కింటి వాళ్ళ ఫ్యామిలీ ఇది జరిగి ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. చిన్న బాబు, ఆ బాబుకి ఒక ఆపరేషన్ జరగాలి. ఎందుకు చెప్తున్నా ఇందాక మీరు అన్నారు సెంటిమెంట్ ద్వారా బాధ్యతల్ని మర్చిపోతాం మనం. దానికి ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ బాబుని హాస్పిటల్ తీసుకెళ్లారు, జాయిన్ చేశారు. ఆపరేషన్ రెడీ అయిపోయింది. ఆపరేషన్ రెడీ అయిపోయిన తర్వాత ఆ పిల్లాన్ని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ అన్నాడు, ఏమ్మా డాక్టర్ ఆపరేషన్ తీసుకెళ్లారు కదా, పద మనం ఏదైనా కాసింత తినేసి వద్దాం, పాలు తాగే పిల్లేవాడు కాబట్టి తినేసి వద్దాం, ఓకే అనగానే ఆమె కోపంగా చూసి ఎప్పుడు అదే ధ్యాస అన్నట్టు ఒక రకంగా అసహ్యంగా చూసింది మా ఫ్రెండ్ని. చూస్తే అతను ఇంకేం మాట్లాడలేదు, ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడలేదు. వెళ్ళేసి మేము ఏదో టిఫిన్ అదే చేసేసి వచ్చేసిన తర్వాత దాదాపు 11ంటికి తీసుకెళ్ళారు మార్నింగ్. 3ంటికి తీసుకొచ్చారు అబ్బాయి. 3-4 అయింది బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లాడు ఇంకొక అరగంట తర్వాత మత్తు వదిలి ఇక ఏడవడం మొదలుపెట్టాడు. ఓకే, ఏడవడం మొదలుపెట్టినప్పుడు అబ్బాయికి ఏం కావాలి? పాలు కావాలి కదా. ఓకే, పసిగుడ్డను పట్టుకొని ఆమె పాలిద్దామంటే పాలు లేవు. ఎందుకంటే మీ పొద్దు నుంచి ఏం తినలేదు కదా, అంతకుముందు రాత్రి నుంచి తినలేదు. నా కొడుకు ఆపరేషన్ అనే ఫీలింగ్తో, ఆ సెంటిమెంట్తో బాధపడుతూ రాత్రి నుంచి తినలేదు. అంతకుముందు మధ్యాహ్నం సరిగా తినలేదు, మార్నింగ్ తినలేదు, సాయంత్రం ఈ టైం అయింది. ఆమె నీరసించిపోయింది, పిల్లాడికి పాలు రావట్లేదు. ఇప్పుడు నీ సెంటిమెంట్ నీ బాధ్యత మరిపింపజేసిందా లేదా? మార్నింగ్ నా ఫ్రెండ్ అన్నాడు కదా, వచ్చేసి బయట టిఫిన్ చేద్దాం రామ్మంటే ఒక అసహ్యమైనటువంటి చూపు చూసి నాకు ఇప్పటికీ అది గుర్తుకొస్తుంది. అది మీరు ఏ విధంగా అనుకోండి. అంటే మనకు తెలియకుండానే ఈ ఒక సెంటిమెంట్ అనేది, ఒక అతి ప్రేమ అనేది ఏం చేస్తుందంటే బాధల్ని మర్చిపోయే విధంగా చేస్తుంది. మీరు అన్నారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ ఇది తప్పైతే క్షమించండి, ఆడవాళ్ళందరూ కూడా తట్టుకోలేని పరిస్థితిలో నేను చెప్పాల్సి వచ్చింది. ఇలా చాలా ఉంటాయమ్మా. ఫస్ట్ ఏదైనా చెప్పాలంటే భయం, మీకు ఏదైనా చేయాలంటే భయం. ఎందుకంటే ప్రతి దగ్గర సమాజం ఏం చేస్తుందంటే ఆడపిల్ల కాబట్టి ఇలా చేయొద్దంటది. అదే మగ పిల్లాడైతే ఆడు ఏ రాత్రి దాకా తిరగచ్చు, ఆడపిల్ల 7-8 గంటలకు ఇంట్లో ఉండాలి. ఇవన్నీ మంచియే. కానీ ఇప్పుడు ఒక చైతన్యవంతం అనేది వచ్చింది, ఈ యొక్క జనరేషన్ చైతన్యవంతం వచ్చింది. ఇప్పుడు నైట్ డ్యూటీలకు వెళ్తున్నారు, నైట్ అంతా డ్యూటీ వస్తున్నారు. నేను చెప్తున్నాను, అయినా సరే ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. భర్తతో కనీసం చెప్పాలంటే భయం, కావాల్సిన అవసరాలు భర్తతో చెప్పాలంటే భయం, అత్తమ్మతో చెప్పాలంటే భయం, మావయ్యతో చెప్పాలంటే భయం, పిల్లల్ని గట్టిగా గద్దించాలంటే భయం. ఈ భయం అనేది మీ సుప్త చేతనాత్మ మనసు మిమ్మల్ని ఇంకా నిర్వీర్యులు చేసి ఆ భయం అనే దాన్ని ఒక ఫోబియాలాగా మీకు చూపిస్తుంది. దానివల్ల ఏమవుతారంటే మీరు ఇంకా వేరే ఏ ఆలోచనలో ఎదగకుండా అక్కడే ఉండిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ డిక్షనరీలోంచి ముందుగా భయం అనే పదాన్ని తీసేయండి. మీ డిక్షనరీలో భయం అనే పదం ఉండదు, ఎందుకంటే భయం అనేది నెగిటివ్ కాబట్టి, అవునా కదా? ఆ భయం అనే పదాన్ని ముందు తీసేసి ఇంతకుముందు మనం ఒక మాట చెప్పుకున్నాం, గట్టిగా రంకెలేయద్దు. చెప్పుకున్నామా లేదు? ఇక్కడ గట్టిగా రంకెలేయాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే అది మీ హక్కు కదా. మీ భర్తతో మీరేం చెప్పాలనుకున్నది మీ హక్కు కదా, ఖచ్చితంగా చెప్పండి. ఓకే, మీ అత్తమామలతో మాట్లాడాలి, మీ అవసరాలు ఏమున్నాయి అవి ఖచ్చితంగా మాట్లాడాలి. మా అత్త అయినా మొత్తం డామినేషన్ చేస్తుంది, ఇవన్నీ మాట్లాడద్దు. అంటే మీరు అఫర్మేషన్ చేస్తున్నారు, ఆమె అలా చేస్తుంది, మా ఆయన నా మాట వినడు. ఇవన్నీ మీరు కొన్ని 100,000 సార్లు మీ బంధువులతో కానీ, మీ చుట్టుపక్కల ఫ్యామిలీలతో కానీ, మీ దగ్గర కొద్దిగా ఎవరైనా మంచిగా మాట్లాడితే వాళ్ళందరితో 100,000 సార్లు చెప్పారు. కాబట్టి అది అఫర్మేషన్గా మారి వాళ్ళు నిజంగా అలాగే తయారవుతున్నారు. వాళ్ళు అలా తయారు కావడానికి కారణం మీరే.
కోడల గురించి అత్త చెప్పినా కానీ ఒక మాట పక్క వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు ఎలా ఉన్నారు, ఇది ఎలా ఉంది, అది ఎప్పుడు కాంప్లైంట్స్. నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను ఒక వీడియోలో, పాత వీడియోలో. ఒక తల్లిదండ్రులు ఉన్నారు, లాస్ట్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి కొడుకు పెళ్ళి అయిపోద్ది, కొడుకు ఎక్కడో ఉంటాడు, మమ్మల్ని సరిగా చూడాడు. ఓకే, ఇవన్నీ పక్క వాళ్ళ నుంచి విని వీళ్ళు అఫర్మేషన్ చేసుకుంటారు. ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు అఫర్మేషన్ పనిచేస్తారు. ఎందుకంటే పాపం ఆ అబ్బాయికి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ వస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ పల్లెటూరులో ఉంటాడు. వీడు ప్రొద్దున పోతే రాత్రి 10-11 గంటలకు ఈ ట్రాఫిక్లో వస్తాడు. కనీసం భార్య పిల్లలకు సరిగా న్యాయం చేయలేడు. అక్కడ వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉంటుంది. వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఏం చేస్తారు, ఏమో మీ అబ్బాయి రాలేదా, చాలా రోజులు నెంబర్ రావట్లేదు, లీవులు దొరకట్లేదట. వాడు మొత్తం పెళ్ళం వైపు మారిపోయినాడు, మమ్మల్ని సరిగా చూడాడు. ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడైతే చెప్తారో వాడు సరిగా చూడాడు. మీరే చెప్తున్నారు కదా సరిగా చూడాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని. అలాగే మీరు కూడా కాంప్లైంట్స్ చేయకండి. ఎక్కడ కూడా ఎవరిని కాంప్లైంట్ చేయొద్దు. మన సబ్జెక్టులో ఎవరిని విమర్శించొద్దు, ఎవరి గురించి మనం మాట్లాడద్దు. మూడో వ్యక్తి గురించి ఎప్పుడైనా సరే మనం మంచిగానే మాట్లాడాలని మన సబ్జెక్టులో రాసింది. నేను మీరు ఇంకెవరైనా గురించి మాట్లాడితే వాడి గురించి మంచిగా మాట్లాడాలి, లేదంటే మాట్లాడద్దు, ఆ టాపికే తీయద్దు. ఇలాంటి కొన్ని అలవర్చుకోండి. ఇవన్నీ మీకు స్టార్టింగ్లో కఠినంగానే ఉంటాయి, కానీ అది అలవర్చుకునేసరికి టైం పడుతుంది, ఏ ఇబ్బంది లేదు. ఆ తర్వాత మీ జీవితం ఎవరు వేలు పెట్టే విధంగా ఉండదు, చాలా ఉన్నత స్థాయికి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి మన సబ్జెక్ట్లో విమర్శలు లేవు, పక్క వాళ్ళ గురించి మాట్లాడాలి లేవు. అర్థమైందా? ఎయిటివారు ప్రతి దగ్గర కూడా ఎయిటివారిని మీకు అనుకూలంగా మారుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని అఫర్మేషన్ చేయండి. మీ అత్తమామి అనుకూలంగా మారుతారు, పక్కనున్న వాళ్ళు మారిపోతారు, అందరూ మీ భర్తతో సహా అందరూ మారిపోతారు. మీరు ఎప్పుడు వాళ్ళు అలాగే ఉన్నారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు. ఒక్కసారి బాగున్నారని బాగాలేరు, ఇప్పుడు బాగున్నారని చెప్తుండండి. ఇప్పుడు బాగాలేదని 100 సార్లు చెప్పారు, బాగున్నారు 100 ఒక్కసారి చెప్పండి, అప్పటి నుంచి మార్పు స్టార్ట్ అయిపోతుంది. అలా చిన్నగా మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి సెంటిమెంట్ పేరుతోని బాధ్యతల్ని మరవకండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు, ఎస్పెషల్లీ మా మహిళలు నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. ఒకసారి మీ క్లాస్లో అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నాం. క్లాసెస్ ఎక్కడ జరగబోతున్నాయి, వాటి వివరాలు ఏంటి? మనకి ఇప్పుడు 2024 4 ఫిబ్రవరి విజయవాడలో ఉంటుంది, 11 ఫిబ్రవరి హైదరాబాద్ అండి, అలాగే 25 ఫిబ్రవరి అనంతపురం, మళ్ళీ మార్చి నెలలో 3వ మార్చి బెంగళూరులో ఉంటుంది, 10 మార్చి రాజమండ్రిలో ఉంటుంది, 31 మార్చి తిరుపతిలో ఉంటుందమ్మా. ఈ విధంగా క్లాసులు హైదరాబాద్ కాకుండా ఇతర ఏరియాలలో కూడా చాలా దగ్గర ఉంటుందమ్మా. బెంగళూరులో, తిరుపతిలో, వైజాగ్లో, రాజమండ్రిలో చాలా దగ్గరలో ఉంటాయి మన క్లాసులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.